ఆఖరి 7 నిమిషాలు. టేక్ డీప్ బ్రీత్. లోపలికి శ్వాసను వీలైనంత స్లోగా, నెమ్మదిగా ఎక్కువసేపు తీసుకోండి. ఆఖరి 7 నిమిషాలు. టేక్ డీప్ బ్రీత్ అండ్ ఫీల్ ఇట్. శ్వాసను లోపలికి గాఢంగా తీసుకోండి అండ్ ఫీల్ ఇట్. జస్ట్ 6 minutes. ఆఖరి 6 నిమిషాలు. ఈ మౌనంలో ఉందాం ఈ 6 నిమిషాలు. బ్రీత్, డీప్ బ్రీత్. Feel the silence of your mind. Feel it. Again, take deep breath. Breathe in and breathe out naturally. When you take deep breath, you feel it be with you. శ్వాసను గాఢంగా లోపలికి తీసుకోవటం వల్ల మీతో మీరుంటారు. మీతో మీరు ఉండటం ఎంత బాగుందో చెక్ చేసుకోండి. వెన్ యూ టేక్ డీప్ బ్రీత్, ఇమీడియట్గా మీతో మీరు ఉంటారు. ఇది ఒక అద్భుతం. జస్ట్ 5 minutes. ఈ అద్భుతమైన అపూర్వమైన మహాన్ శబ్దంలో ఫీల్ the breath, deep breath. Take deep breath. Be with you, my dear friends. Just 5 minutes. We are in silence meditation. ఆఖరి 5 నిమిషాలు. Just 4 minutes. We are in silence meditation. Just 4 minutes. Be with you with the breath. మీతో మీరుంటారు. శ్వాసను గాఢంగా లోపలికి తీసుకోవటంలో మీతో మీరుంటారు. Breathe in and breathe out. Natural breath. But we are taking in deep silence meditation. Just 3 minutes. ఆఖరి 3 నిమిషాలు. Just 3 minutes. ఈ కంప్లీట్ సైలెన్స్లో ఓం అనే శబ్దాన్ని మనం స్వయంగా పలికితే ఏం జరుగుతుంది అనుభూతి పొందడం కోసమే ఇప్పుడు నేను సైలెన్స్లో ఉంచుతున్నాను మిమ్మల్ని. అండ్ సైలెన్స్లో ఉండమని చెబుతున్నాను. దట్ ఈస్ యువర్ చూసింగ్. కీప్ గోయింగ్. డీప్ బ్రెత్. 2 minutes. Just 2 minutes.
సంధ్యా సమయంలో ధ్యానం. ఆఖరి ఒక నిమిషం కంప్లీట్ సైలెన్స్లో ఉన్నాము. ఎదుగుతూ ఉండండి. శ్వాస లోపలికి తీసుకోవటం వలన మీతో మీరు ఉంటారు. బీ విత్ ఎవర్ బ్రెత్. ఇస్ ఎ గ్రేట్ టెక్నిక్. డీప్ బ్రెత్. బీ విత్ యూ. మీతో మీరు ఉండటం. మీ కేంద్రంలో మీరు ఉండటం. బయట ఎన్ని గందరగోళాలు ఉండొచ్చు, కన్ఫ్యూజన్ ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, శబ్దాలు ఉండొచ్చు. కానీ వెన్ యూ టేక్ డీప్ బ్రెత్, నో హర్రీ, స్లోలీ, వెరీ స్లోలీ, ఇట్ వర్క్స్. హౌ యూ ఫీల్ అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆఖరి ఒక నిమిషం అయిపోయింది. థ్యాంక్ యూ. 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకోండి. ఐ విల్ గివ్ ఆ ఓం అనే దాన్ని. ఓంకారం గురించి మనకు అందరికీ తెలుసు. ఓం అనే శబ్దం గురించి వింటూ ఉంటాం లేదా పలుకుతూ ఉంటాం. ఆ పలుకుతూ అనే దానికి ఒక మహానుభావుడు, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్ట్ సేత్ అనే మహానుభావుడు చెప్పిన అంశాలని, మనకు తెలిసిన విషయాలు మనకు తెలుసు. కానీ వితౌట్ బాడీ, శరీరమే లేకుండా ఒక పుస్తకాన్ని రచించిన రచయిత తన గురించి ఆయన ఓం అనే దాని మీద ఏం చెప్పాడు అనే దాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. అయితే యువర్ థాట్స్ గివ్ ద జనరల్ అవుట్లైన్ ఆఫ్ రియాలిటీ. యువర్ థాట్స్ గివ్ ద జనరల్ అవుట్లైన్ ఆఫ్ ద రియాలిటీ దట్ యూ ఫిజికల్లీ ఎక్స్పీరియన్స్. అంటే మనం వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాం అనే దానికి అంటే ఊరికి ముందు జస్ట్ ఒక పాయింట్ చెప్పుకోవాలి. కాబట్టి మనం చేసే ఆలోచనలే మన భౌతికమైన అనుభవాలుగా మారిపోతూ ఉంటాయి. అదే మాస్టర్ కీ సిస్టంలో కూడా అంటే కాన్షియస్గా మన థాట్స్, అవర్ మైండ్ ఈజ్ ద క్రియేటర్ అని చెప్తారు. అలాగే మన థాట్స్ మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. యూ టుక్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి అది మన భౌతికమైన వాస్తవాన్ని తయారు చేస్తాయి. అలాగే మీ భావావేశాలు, యువర్ ఎమోషన్స్ విల్ ఫిల్ ద ప్యాటర్న్ విత్ ద లైట్. దానికి రంగులు, కాంతి అద్దుతుంది. లైటింగ్ అనమాట. లైటింగ్ ఏర్పాటు చేస్తుంది మనం చేసే ఆలోచనల భౌతిక వాస్తవానికి. కళ్ళు తెరవరా బాబు, నువ్వు ఏ ఆలోచన చేస్తే నువ్వు ఏదవుతున్నావు అనే పాయింట్. అలాగే యువర్ ఇమాజినేషన్ విల్ ఫోర్జ్ దిస్ టుగెదర్. ఇక మీ ఊహ అది ఏం చేస్తాయి? మీ ఊహ రూపురేఖ, మీ భావోద్వేగాలు ఏదైతే ప్యాటర్న్ క్రియేట్ చేసామో కాంతితో నింపుతున్నాయి, బాగా కలబోస్తున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక పాయింట్ ఏంటంటే మళ్ళీ ఇంకా మీ అంతర్గత ఆలోచనల ధ్వని మీరు వాస్తవానికి ఉపయోగించే మాధ్యమం. అయితే ఇది కేవలం పోలిక కంటే చాలా ఎక్కువ. ఎందుకంటే మీ నమ్మకాలు మీ వాస్తవికతను ఎలా ఏర్పరుస్తాయో ఇది చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఇప్పుడు ఈ నిశ్శబ్ద సమయం మనం వినియోగించుకుందాం. మీరు అనండి, నేను అనేదాన్ని మీరు నాతో పాటు మీరు అనండి. లేకపోతే టేక్ డీప్ బ్రీత్ అండ్ బీ విత్ యూ. నిశ్శబ్దంగా అంటే నెమ్మదిగా, మానసికంగా లేదా బిగ్గరగా కూడా చెప్పుకోవచ్చు. మీకు తెలియడం కోసం నేను బిగ్గరగా చెప్తున్నాను.
హా. ఈ విధంగా అంతర్గతంగా మీ మనసులో కానీ నెమ్మదిగా కానీ బిగ్గరగా కానీ చెప్పుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే మీ సాధారణ శారీరక స్థితి మెరుగుపరచడంతో ప్రయోజనం ఉంటుంది. మీ సాధారణ శారీరక స్థితి మెరుగుపరచడంలో ప్రయోజనకారిగా ఉంటుంది. ఎందుకని? ఈ శబ్దాలలో ఎనర్జీ ఉంది, శ్రేయస్సు ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ శబ్దాలలో శక్తి మరియు శ్రేయస్సు వైపు అంతర్నిర్మిత ప్రేరణ ఉంటుంది. లోపల ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంది అది, ఆ ప్రేరణ. ఈ శబ్దాలు అని చేయడం వలన ఏమవుతుందంటే, ఈ శబ్దం చేయటం వలన, ఈ సౌండ్ చేయటం వలన, ఓం అనే సౌండ్ చేయటం వలన ఏం జరుగుతుందంటే అంతర్నిర్మిత ప్రేరణ ఉంది. శక్తి ఇవ్వడానికి ఈ శబ్దాల్లో శక్తి ఉంది. ఈ శబ్దం చేయటం వలన ఎటువైపు వెళ్తాం? శ్రేయస్సు వైపు వెళ్తాం. ఈజ్ ఎ టెక్నిక్. సైలెన్స్లో వాడవలసిన శ్రేయో మార్గం వైపుకి వెళ్ళే టెక్నిక్. ఇట్స్ నాట్ ఓం మెడిటేషన్ అని చేస్తారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. వెనక చాంటింగ్ పెట్టుకొని కళ్ళు మూసుకొని లేదా శబ్దం చేసుకుంటూ ఉంటారు. సో మెకానికల్గా ఉండొద్దు. నేను వాట్ ఐఎమ్ సేయింగ్, మెకానికల్గా ఉండొద్దు. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ అండ్ సెన్స్ ద ఎనర్జీస్. ఇన్నర్గా ఉన్న వాటిలో ఎనర్జీస్ని మీరు ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అలా ఫీల్ అయినప్పుడే దాని యొక్క రిజల్ట్ మీకు అత్యంత అద్భుతంగా మీకు అంతర్నిర్మిత ప్రేరణ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, శుభ సాయంకాలం, శుభ సాయంత్రం. మళ్ళీ ఇంకొక అంశం, ఒక టాపిక్గా అంటే చిన్న అంశాన్ని మనం చెప్పుకుందాం. జస్ట్ 2 minutes. యాక్సిడెంట్స్ అనే పాయింట్, అంటే దీనికి దానికి సంబంధం లేదు. ఇప్పటి వరకు అంతర్నిర్మిత శుభ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యాక్సిడెంట్స్ అనే పాయింట్ మనం సపరేట్గా చెప్పుకుందాంలే. అది సపరేట్ ఒక 2 minutes 1 minute 2 minute షార్ట్ కింద ఇచ్చుకుందాం. అయితే మేడం ఫ్రెండ్స్, ఇంకొక అద్భుతమైన పాయింట్ తీసుకుందాం. మనము దివ్య మానవులం. మనం ఏం చేయాలి? అబండెన్స్ని మన జీవితంలోకి ఆహ్వానించుకోవాలి. అబండెన్స్ అంటే సమృద్ధి భావన, సమృద్ధిని ఇస్తుంది. తద్భావం తద్భవతి కదా, సాయం సమయం కదా, సంధ్యా సమయం కదా. కాబట్టి ఏం చేయాలి? మనం ఎవరము? డివైన్ హ్యూమన్స్, దివ్య మానవులము. ఎందుకని? సాక్షాత్తు దేవుళ్ళమే మానవ అనుభవాన్ని అనుభవించడానికి, మానవ జీవితాన్ని, మానవ శరీరాన్ని అనుభూతి పొందడానికి, ఫీల్ అవడానికి దిగి వచ్చిన దేవుళ్ళము. వీఆర్ డివైన్ హ్యూమన్స్. మనం ఏం నేర్చుకోవాలి? మన జీవితంలోకి సమృద్ధి అనేదాన్ని ఆహ్వానించాలి. యూ హ్యావ్ టు అలౌ. లేదు లేదు అనవద్దు. సమృద్ధి భావన సమృద్ధినిస్తుంది. అలౌ అబండెన్స్ ఇన్ టు అవర్ లైవ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడే మనం అద్భుతంగా ఉంటాం. అబండెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఎనర్జీ ఇన్ అవర్ జర్నీ. మన జీవితం సమృద్ధి భావన, సమృద్ధిగా ఉంది అని మనం యాక్సెప్ట్ చేస్తే బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈజ్ నీడెడ్, మనకు కావలసిన వనరులన్నీ మనకు అందుబాటులోకి వస్తాయి. అబండెన్స్ యాజ్ ఇంపార్టెంట్ ఎనర్జీ. మన ఇన్నర్ జర్నీకి, మన లోపలికి ధ్యానంలోకి మనంత అద్భుతంగా హాయిగా వెళ్ళడానికి ఈజ్ అన్ ఇన్నర్ జర్నీ, ఇంపార్టెంట్ ఎనర్జీ. మై డియర్ ఫ్రెండ్స్, we are spiritual beings. We are spiritual beings. Abundance is the important part of our life.
important part of our life. It is an important part of our life, an important part of our journey. యద్భావం తద్భవతి. సమృద్ధి భావన. నాకు అన్ని కోట్లోనే లేకపోతే అది ఉంది ఇది ఉంది, ఈ ఈ అకౌంట్స్లో వేయకండి. అకౌంట్స్లో వేసే ఫార్ములా వేరే, ఇట్ వర్క్స్ అనేది అది వేరే చెప్తాను. ఇక్కడికి వచ్చేసరికి సమృద్ధి, సమృద్ధి భావన. సంపద అంటే ఎన్నో, సంపదని గురించి మన తెలుగులో చాలా గొప్పగా ఉంటుంది. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ఇట్లా. లక్ష్మి అంటే సంపద. ఇట్లా సంతాన లక్ష్మి అంటే సంతానం కూడా ఒక సంపదే. ఇది అలా ఉంటుంది. జస్ట్ 5 minutes వీఆర్ డివైన్ హ్యూమన్ బీయింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్. మనమంతా దేవుళ్ళమే, మనమంతా దేవుళ్ళమే. యాజ్ డివైన్ హ్యూమన్స్ మనము ఒక అద్భుతమైన జర్నీ చేయాలి, ఒక సరికొత్త జర్నీ చేయాలి. సరికొత్త జర్నీ చేయాలన్నప్పుడు సమృద్ధి భావన, యద్భావం తద్భవతి. ఆరోగ్య భావన ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనంద భావన ఆనందాన్ని ఇస్తుంది, సమృద్ధి భావన సమృద్ధిని ఇస్తుంది, శక్తి భావన పవర్ అంటే అధికారం, అధికార భావన అధికారాన్ని ఇస్తుంది. ద పవర్ కాన్షియస్నెస్, అబండెన్స్ కాన్షియస్నెస్ బ్రింగ్స్. ఇఫ్ యు వాంట్ అబండెన్స్ ఇన్ అవర్ లైఫ్, మీ జీవితంలోకి సమృద్ధి కావాలంటే హ్యావ్ ఏ అబండెన్స్ కాన్షియస్నెస్ అంటాం మనం ఎంకేఎస్లో. అదే విషయాన్ని మాస్టర్స్ గుర్తు చేస్తున్నారు. ఏ లవ్ అబండెన్స్ బీయింగ్ ఏ డివైన్ హ్యూమన్స్. మై డియర్ ఫ్రెండ్స్, అబండెన్స్ అనేది న్యాచురల్. వీఆర్ లెర్నింగ్ టు బీ ట్రూ టు అవర్ సెల్ఫ్. మీతో మీరు సత్యవత్తు జీవించాలి, మీతో మీరు నిజాయితీగా ఉండాలి. నాట్ టు వాట్ అదర్స్ థింక్, ఇతరులు ఏమనుకుంటారో అనేది కాదు. నీతో నువ్వు ఎలా ఉన్నావు, నీతో నువ్వు ఏ విధంగా ఉన్నావు. దట్ వర్క్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో అబండెన్స్ అనేటువంటి ఆలోచన, సమృద్ధి భావన సమృద్ధినిస్తుంది. సో వెల్కమ్ టు ద సమృద్ధి. సమృద్ధికి మనం వెల్కమ్ చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ కైండ్ పార్టిసిపేషన్, వండర్ఫుల్ పార్టిసిపేషన్. అండ్ ఆల్సో give a like to this video and share this video to all. కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ క్వశ్చన్ చేయొచ్చు. అంటే ఐ మీన్ చాట్ బాక్స్లో ఎవరైనా ప్రశ్న వేస్తే దానికి నేను ఆన్సర్ చేస్తాను. లేదా ఒక 2-3 minutes వల్ల మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఈ ప్రోగ్రామ్ను క్లోజ్ చేద్దాం. జస్ట్ 1 hour అన్నట్టు. ఐఎమ్ వెయిటింగ్. ఆఫ్ కోర్స్ మ్యూజిక్ ఆన్ చేద్దాం. ఆఖరి 2 నిమిషాలు టేక్ డీప్ బ్రీత్ అంటే శ్వాసను లోపలికి గాఢంగా తీసుకోండి. అండ్ బీ విత్ ద బ్రెత్, అవే ద బ్రెత్. ఆఖరి 1 నిమిషం. ఆఖరి 1 నిమిషం. బీ విత్ యువర్ సెల్ఫ్, బీ అవేర్ ద బ్రెత్,
టేక్ డీప్ బ్రెత్. వీలైనంత స్లోగా నెమ్మదిగా శ్వాసను తీసుకోండి లోపలికి. ఆఖరి 1 నిమిషంలో ఉన్నాం. ఫీల్ ఇట్ అండ్ సెన్స్ ఇట్, ద హ్యాపీనెస్. ఆ గురువు దగ్గర, శ్వాస అనే గురువు దగ్గర మనం ఉన్నాం. ఆ గురువు సమక్షంలో ఎనర్జీ ఉంది. వీఆర్ డివైన్ హ్యూమన్స్, వీఆర్ డివైన్ హ్యూమన్ బీయింగ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Kindly kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆ చేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.